దానికి ఎండి గారు వస్తారు. ఓం మమా అగ్నేవచ్చ విహవేశ్వస్తవయంద్రేంధానాస్తవం క్షేమ మహ్యన్నవందాం మృహశ్చరస్యస్వజాధ్యక్షేణ పృతరాజయేమ మమ దేవా విహవే సంధర్వైంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమ అంతరిక్షమరుదో మమస్తమహ్యం వారఃపవదాం కామే అస్మిన్ మయి దేవా ప్రణమాజయుక్తాం మయ్యాశీరస్తు మయి దేవహోదిః दैव्याहं विश्वेदेवासो अधिमोचनामि देवी षड्वेर्णकुलो विश्वेदेवासो यवेरयद्धो आस्महि प्रजया वातरो धर्मार्थामत्विहते सोमराजन् अग्निर्वन्यं प्रतिविदं वस्तारब्धो गोमाः परिवाहिनस्तु కొంచెం పక్క జరగండి కొంచెం సైడ్ ఉండండి నా కొంచెం వెనక్కి రండి అన్నా ఎందుకన్నా ప్లీజ్ అన్నా వైడ్ వస్తా అందరికి ఎంతసేపు ముఖాలు చెప్తారు. ఇట్లా ఉన్నాయి సార్. ఇది ఎక్కువగా మన గత ప్రభుత్వం శైలో బంకర్ అని ఇక్కడే ఏర్పాటు చేశారు సార్. అంబేద్కర్ కాలనీ కృష్ణారం దగ్గరగా అతి దగ్గరగా ఏర్పాటు చేసినందువల్ల తీవ్ర కాలుష్యం ఎదుర్కోవడము, చాలా మంది ఈ శ్వాసకోశ వ్యాధులతోటి బాధపడడం ఇట్లా జరుగుతూ ఉంది. కొన్ని మరణాలు కూడా సంభవించాయి. అది గతంలో తమ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే తగిన చర్యలు చేపట్టి మీరు చాలా రెమెడీలు చేపట్టారు. కొంచెం కాలుష్యం అన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అలాగే సింగరేణి అధికారులను ఆదేశించి వారికి ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా ఇప్పటివరకు సింగరేణి వాళ్ళతోటి సుమారుగా ఇప్పటివరకు 40 ఇల్లు నిర్మించడం జరిగింది సార్. ఇంకా కూడా కొంతమందికి ఇంకా ఒక 200 మెంబర్స్కి అవసరం ఉంది. అది కూడా మీరు వాళ్ళకి ఆదేశించి చేయించాలని మీకు అభ్యర్థిస్తున్నాను. అలాగే ఈ శైలో బంకర్ ఎఫెక్ట్ వల్ల కిష్టారం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కూడా మీకు విన్నవించేది ఏంటంటే వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇచ్చి వేరే చోటికి షిఫ్ట్ చేయాలని మిమ్మల్ని అడుగుతున్నారు సార్. అదొకటి చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అట్లాగే దేశానికి కూడా ఒక అతి ముఖ్యమైనటువంటి రోజు. సింగరేణి ప్రారంభించి 136 సంవత్సరాలు పూర్తి చేసుకొని 137వ సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి సందర్భం ఇది. ఈ ఫౌండేషన్ డే ఈరోజు మీ అందరి సమక్షంలో ఎనర్జీ శాఖను చూస్తున్న నేను ఇక్కడ కేక్ కట్ చేసి శాసనసభ్యుల సమక్షంలో సింగరేణికి సంబంధించినటువంటి విజయోత్సవాన్ని జరుపుకోవటం చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉందని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. సింగరేణి కాలనీకి సంబంధించి అంతవరకు రెండో అతి ముఖ్య కార్యక్రమం ఈరోజు జనరల్ మేనేజర్ కార్యాలయం విశాలంగా ఇక్కడ కట్టుకొని నేను ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. ఈ రెండు ఈ ప్రాంతానికి సంబంధించినంతవరకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు. ఇక్కడ ఓపెన్ కాస్ట్ మైన్స్ 1 and 2 జరుగుతూ ఉన్నాయి. ఈ కోల్ మైన్స్ సంబంధించి ఈ జరిగేటువంటి మైనింగ్ జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా మైన్స్ చూసి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారం కూడా చేసి అవగాహన చేసుకొని వాటి పరిష్కారం చేస్తూ భవిష్యత్తులో సింగరేణి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ పర్యటన రావడం జరిగింది. ఆనాడు మహానుభావులు సింగరేణి దగ్గర వైరా శాసనసభ నియోజకవర్గంలో అనుకుంటా సింగరేణి మండలం ఇదేనా? ఓకే. ఆ సింగరేణి దగ్గర మొదలుపెట్టినటువంటి ఈ కోల్ మైన్స్ ఈరోజు దేదీప్యమానంగా వెలుగుతూ దాదాపు 45,000 మంది ఉద్యోగస్తులు పర్మనెంట్ ఎంప్లాయీస్తో
ఇంకో 40,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తో దాదాపు 85-89,000 మధ్యలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు కానీ మిగతా ఇతర సిబ్బందికి కానీ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వెలుగులు ఏర్పాటు చేయడానికి థర్మల్ పవర్ స్టేషన్స్కి సింగరేణి కాలేజ్ నుంచి పెద్ద ఎత్తున కోల్ సప్లై చేస్తూ వచ్చారు. ఈ సింగరేణి ఉత్పత్తి చేస్తున్న కోల్ సంబంధించి థర్మల్ పవర్ స్టేషన్స్లో ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి జనరేషన్ స్టేషన్స్ వాడుకోవటమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్స్ కూడా మన ప్రాంతం నుంచి మన సింగరేణి కాలేజ్ నుంచి బొగ్గును సరఫరా చేస్తా ఉన్నాం. కేవలం థర్మల్ పవర్ స్టేషన్స్కే కాకుండా ఇతరత్ర వ్యాపారాలకు కూడా పరిశ్రమలకి మనం సింగరేణి కాలేజ్ నుంచి బొగ్గును సరఫరా చేస్తా ఉన్నాం. అయితే ఈ బొగ్గు ఉత్పత్తిలో ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే పరిమితమై ఉండేది. మన దగ్గర సింగరేణి కాలేజ్, కోల్ ఇండియా లాంటి, మహానంది లాంటి, లేకపోతే ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లాంటి ఇటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు దేశంలో పనిచేస్తూ ఉండే, వాటి ద్వారా జరుగుతున్నటువంటి ఉత్పత్తితో ప్రభుత్వ రంగ సంస్థలు మిగతా వాటికి కోల్ ఉత్పత్తి చేసి పంపిణీ చేసే కార్యక్రమం నడుస్తూ ఉండేది. కాలక్రమేణా వచ్చినటువంటి మార్పుల్లో బొగ్గు బాయిల్ని కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఆక్షన్ రూపేణ ఎవరైనా కొనుగోలు చేయొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. అట్లాగే ప్రైవేట్ సంస్థలు కూడా బొగ్గు సరఫరా చేయొచ్చు. అట్లాగే విదేశాల నుంచి కూడా బొగ్గు దిగుమతి చేసుకొని సప్లై చేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితులు ఈరోజు గ్లోబలైజేషన్లో ఈ దేశంలో ఏర్పడిన తర్వాత ఒక పోటీ తత్వం అనేది పెద్ద ఎత్తున ఏర్పడింది. ఈ పోటీ తత్వంలో సింగరేణి కాలేజ్ కూడా మార్కెట్లో ఉన్నటువంటి పోటీదారులతో సమానంగా పోటీ పడి బ్రతకాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడింది. ఆ పోటీలో మనం క్వాలిటీ కోల్ను తీయాలి, క్వాలిటీ కోల్